అన్నపానము లేని స్థితిలో భోజనము పెట్టి దాహమునికి ఇచ్చి అంజూరపు అడలిలోని ముక్కను 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చిరి. వాడి భోజనము చేసిన తర్వాత వాడి ప్రాణము తెప్పరిల్లగా, దావీదు నువ్వు ఏ దేశపు వాడవు, ఎక్కడి నుండి వచ్చితవని వానిని అడిగెను. అందుకు వాడు, నేను ఐగుప్తీయుడనై పుట్టి అమాలేకీయుడైన ఒకనికి దాసుడనైతిని. 3 దినముల క్రిందట నేను కాయిలా పడగా నా యజమానుడు నన్ను విడిచిపెట్టిపోయాను. చదవబడిన ఈ మాటలు చదవబడిన మాటల్లో ఐగుప్తీయుడైన ఒక వ్యక్తి అమాలేకీయుని కింద అతను పనిచేస్తున్నట్లుగా, దాసుడుగా ఉన్నట్లుగా, అతడు రోగం వస్తే, కాయిలా పడితే అంటే రోగం వస్తే, వ్యాధిగ్రస్తుడైతే 3 దినాలు అవుతుందంట అతను వదిలేసి వెళ్ళిపోయి. అన్నపానములు లేకుండా అతడు రోగం వస్తే అతని దాసుడిని గురించి జాగ్రత్త చేయకుండా అతను నడిపిస్తున్న నాయకుడైన, అప్పుడు వరకు తనను పనిలో పెట్టుకున్న అమాలేకీయుడు, నాయకుడైన అమాలేకీయుడు, ఆ దాసుడైన ఆ ఐగుప్తీయుడిని వదిలిపెట్టేసి, ఇది రోగం వచ్చింది, ఇతడు సస్తాడు, ఇడు బతకడు అని వదిలిపెట్టేసి వెళ్తే 3 దినములు అన్నపానాలు లేకుండా అతడు పొలంలో పడి ఉన్నాడు. పొలం అంటే ఊరు బయట, వెలివేయమని ఏ దిక్కు ఎవరు లేని పరిస్థితి. అటువంటి స్థితిలో ఉన్న అతన్ని ఎవరు చూశారు? దావీదు యొక్క పనివారు, సేవకులు చూశారు. దావీదు దగ్గర తీసుకొచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మనం కూడా ఇలా పడిపోయిన స్థితిలో ఉంటేనే దేవుని సేవకులు వారి యొక్క ప్రార్థనలో భారం వహించి మనం నశించిపోకుండా మనము మన ప్రాణాలు దక్కించుకునే దాని కొరకు దిక్కుతోచని పరిస్థితుల్లో ఎవరి వైపు కనులెత్తాలో తెలవని పరిస్థితుల్లో ఉంటే, ఐగుప్తీయులంటే ఈ లోకంలో ఉన్నవారు, దేవుణ్ణి ఎరగని వారు. ఐగుప్తీయులు అంటే డప్పాల మారి, అంటే లేనిపోయిన గొప్పలన్నీ చెప్పుకున్నవారు. అంటే దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరి ఐగుప్తీయులు కారా అంటే డప్పాలు చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళు ఐగుప్తీయులే. అతిశయంగా లేని మాట, ఒకవేళ ఉన్న మాటలే కానీ అయితే ఏంటి నువ్వు చెప్పుకోవాలా, నువ్వు సాధించినట్లుగా, నీ గొప్పతనం అన్నట్లుగా. ఈ డప్పాల మారిగా చెప్పుకునే ఈ ఐగుప్తు యొక్క పరిస్థితి ఏంటంటే రోగాలు పాలై చివరికి ఏ దిక్కు లేకుండా వీరు గొప్పలు చెప్పుకునే పరిస్థితే వీళ్ళకి భయంకరమైన, చేయి విడవమైన, దిక్కులేని, ఆదరణ లేని పరిస్థితి తీసుకొచ్చింది. వీరు ఈ గొప్పలు చెప్పుకుంటూ అందరికి దూరం అయిపోయి దిక్కులేని పరిస్థితి ఏర్పడిపోయి చివరికి చేయి విడవబడి ఎక్కడ ఆదరణ లేక ప్రాణం కొట్టుమిట్లాడుతుంటే ఇంకా సేపట్లో చచ్చేవాడిని మన దగ్గర ఎందుకు పెట్టుకోవటము అన్నట్లుగా ఈ లోకంలో కొంతమందిని చూస్తూ ఉంటాం. చూసి కూడా చచ్చిపోతుంటే ఎడిరి ప్రాణం పోతుంది పాని అన్నట్లుగా వదిలేసే వాళ్ళని చూసినప్పుడు మనకైతే భారము, జాలి వేస్తుంది. కానీ లోకస్తులకి అయితే మన యేసయ్యకు, ఆయన నామములో ఆయన ప్రకటిస్తున్న సేవకులకు అటువంటి మనసు, వాళ్ళు భారం కలిగి ఉంటారు. ఎంతగానో బాధ్యత వహించడానికి వారు ఎంతో జాగరూకులై జాగ్రత్త చేస్తారు. అదే ఇక్కడ జరిగింది. ఆ పొలంలో చేయి విడవబడిన స్థితిలో ఉన్న అతన్ని తీసుకుని వచ్చి దావీదు దగ్గరికి ముందు విశేషాలు అడగట్లా. ఏం జరిగింది, ఎవరు నువ్వు, ఏంటి, ఎందుకు ఇట్లా అయింది అని అడగట్లా. చూడండి, ఇప్పుడు హాస్పిటల్కి మీరు వెళ్తారు, ఎక్కడికి? 10,000 ఆసుపత్రికి, 10,000 ఆసుపత్రికి వెళ్తారు మీరు. ఎందుకంటే డాబుగా వెళ్ళి వాడి దగ్గరికి మేమెవరు అనుకుంటున్నాం, నువ్వెవరో వాడికి తెలుసు. నీ దగ్గర ఎన్ని రాళ్ళు కొట్టేవరికి అడిగి వెళ్ళినప్పుడు ఏం జరిగింది, ఏమైంది, ఎందుకు అయింది, ఎవరు చేశారు, యాక్సిడెంటా, పొడిచారా, చెప్పండి, ముందు కేసు రాసుకోవాలంటారు. అంటారా? అంటారు. ఏమైనా జరిగితే కొట్టినోళ్ళ పేరేంది, వాళ్ళ పేర్లేంది, వీళ్ళ పేర్లేంది, వీడి ప్రాణం పోతూ ఉంటుంది. ఈ వ్యవహారాలు అక్కడ చేసేది. అదే మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ముందు వెంటనే ఏం జరుగుద్దంటే మీరు పేరు కూడా రాపించుకోకముందే ఆ ఉన్న పరిస్థితిని బట్టి ట్రీట్మెంట్ జరుగుద్ది. మీరు ఇక్కడికి వెళ్ళండి, మీకు 10,000 ఉన్నాయా లేదా, అసలు ఏం తీసుకొచ్చారు, ఎంత ఉన్నాయి, 50,000 అవుతాయి, 1,00,000 రూపాయలన్నా ఉంటాయా మీ దగ్గర, సాయంత్రం లేపు మీ దగ్గర 1,50,000 వదలగొట్టాలి. ఆ 1,50,000 అయితే కానీ మీరు గ్యారంటీ ఉండదు, ముందుగానే చూసుకోండి, లేకపోతే మాకేం సంబంధం లేదని చెప్తారు. ఇక్కడ ఈ కొన ప్రాణముతో ఉన్న వ్యక్తికి ముందేం అవసరము?
నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఎట్ట అయింది, ఎవరేం చేశారు, ఈ కాదండి కావాల్సింది. అతనికి ముందు దాహం ఇచ్చి, సొమ్మసిల్లి పడిపోయిన వాళ్ళకి ఏం చేస్తారు, ముందు నీళ్ళు కొడతారు కదా, మొహం శుభ్రం చేసి నీళ్లు కట్టి, ఆ తర్వాత నీళ్లు తాపి, ఆ తర్వాత కొంచెం పక్క తీసుకెళ్ళి కూర్చోబెట్టి భోజనం పెట్టి, అదే చేశాడు ఇక్కడ దావీదు. ముందు జరిగించిన కార్యం ఏంటంటే, ముందు అతనికి దాహానికి ఇవ్వండి, దాహానికి ఇచ్చిన తర్వాత అతనికి కొంచెం తెప్పరి భోజనం పెట్టండి. ముందు అది కడుపు నిండా భోజనం పెట్టిన తర్వాత వారు ఏ ఆహారం తీసుకుంటున్నారో అదే ఆహారం, భోజనం పెట్టిన తర్వాత అంజూరు పాలలోని ఆ ముక్కలు ఇవ్వండి, ఆ తర్వాత 2 ద్రాక్ష గెలలు ఇవ్వండి. హల్లెలూయా. అతనికి జీవం లెగిసి వచ్చింది, నూతన జీవము. ఆమేన్. నూతన జీవం అని చెప్పండి. నూతన జీవం. నాకెవరు లేరు, ఇంక నేను అయిపోయాను, నా ప్రాణం పోతుంది అని కొట్టుమిట్టాడుతున్న ఆ సమయంలో దేవుడు అతనికి నూతన జీవం ఇచ్చాడు. హల్లెలూయా. దావీదు అతని సేవకుల ద్వారా అతని ప్రాణం తెప్పరిల్లింది, అతను నూతన జీవం పొందుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు ఆయన ఏర్పరచుకున్న కాపరులు, ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయంలో చదువుతాం, నాకు ఇష్టమైన కాపరులను నేను మీకు నియమించెదను, వారు మిమ్ములను జ్ఞానముతో ఏలుదురు. 3:15 ఇర్మియా. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమించెదను, జ్ఞానముతోనూ వివేకముతోనూ మీకు బలమును శక్తిని ఆత్మలో పుష్టిగా ఉండేటట్లుగా మీకు శ్రేష్టమైన ఆహార పదార్థాలతో మిమ్మల్ని వారు పోషిస్తారు. హల్లెలూయా. వారు మిమ్మల్ని పరిపాలిస్తారు అని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనము ఈ ఐగుప్తు యొక్క సంతోషం, ఐగుప్తు యొక్క ఆలోచన విధానం, ఐగుప్తు యొక్క సౌకర్యాలు, చాలామంది గమనించండి, లోకపోకడకు పోయి, అంటే గొప్పతనానికి పోయి లేనిపోయిన వాటిని అన్నిటిని మీదేసుకొని, నేను చాలా బాధపడుతూ ఆలోచిస్తా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇంట్లో జరగని పరిస్థితి ఉన్నా కూడా, ఇంట్లో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నా కూడా, ఎంత భయంకరమైన పోరాటాలు ఉన్నా వీళ్ళ సంతోషాలు వీళ్ళకే, వీళ్ళ సుఖాలు వీళ్ళకే. ఈ మంచి కాలంలో గమనిస్తూ ఉన్నానండి, చిన్న పని చేసుకునేవాడికి కూడా బుల్లెట్, 3 లక్షలు పెట్టి బుల్లెట్ తెస్తాడు. నెలకి 10,000 15,000 అయినా సరే, 10,000 అయినా సరే కిస్తీ కడతానని బుల్లెట్ తెస్తాడు. దానికి ఏమైనా ఆయిల్ తక్కువ అవుద్దా, మెయింటెనెన్స్ తక్కువ అవుద్దా? 2, 3, 4 నెలల్లో వాడొస్తాడు, ఫైనాన్స్ వాడు తీసుకుపోతాడు. ఆడు ముందు వాడికి బుల్లెట్ కావాలి. అసలు ఎంత బాధ అంటే, ఇప్పుడు ఇది ఒక ట్రెండ్, నీ బుల్లెట్ బండి అని అదెవరో బాటము, ప్రతి ఒక్కడు బుల్లెట్ అంటే అది ఏందో పెద్ద పరలోకం అనుకుంటున్నాడో లేకపోతే గొప్పతనం అనుకుంటున్నాడు. ఆ తర్వాత అది బుల్లెట్గా మారుతుంది వాడికి. చివరికి వాడు ఎంత అవమానం కదండి. కొనుక్కొందటి తీసుకెళ్తే ఉన్న డబ్బులన్నీ 3 నెలల ముచ్చట్లాగా 4-5 నెలలకి అయిపోయింది వాడి సంతోషం. లేనిపోయిన విషయాలు, గొప్పతనాలు బడాయికిపోయి వాటిని చివరికి ఇప్పుడున్న కుర్రోళ్ళకైతే ఏమీ తెలవట్లేదు. కుర్రోళ్ళు ఏంది, పెద్దోళ్ళు ఏంది, ముసలోడు ఏంది, ప్రతి ఒక్కడికి ఇంతకుముందు ఎవరో ఊర్లో ఒక 2-3 బుల్లెట్లు ఉండేవి, ఒక బుల్లెట్ ఉండేది. ఇప్పుడు ఎవరింటి ముందు చూసిన బుల్లెట్టే. మంచిదే, కానీ దానికి తగినట్లుగా వారి యొక్క జీవితాలు ఉంటల్లా, వారి సంతోషాలు ఉంటల్లా, వాళ్ళ అలవాట్లు ఉంటల్లా, వాళ్ళ ఆచారాల పద్ధతులు ఉంటల్లా. వీడు లేనిపోయిన పిల్ల సంతోషాలన్నీ పెట్టుకొని, మీకు కోడిపిల్ల బాతుపిల్ల కథ తెలుసా? కోడిపిల్ల బాతుపిల్ల ఇవి బొడ్డ పిల్లలు. అయితే ఈ కోడిపిల్లలతో తిరగాల లేదా, దీనికి ఏ రోగంగా పోతే బడా ఎక్కువయ్యి కొంచెం స్టైల్గా పుట్టినట్టుంది, ఇది ఫ్యాషన్గా మంచి గ్లామర్గా ఉంది కోడిపిల్ల. దీనికి బాతుపిల్ల మీద మనసు వచ్చింది, దాంతో స్నేహం చేయాలంటే దాని మీద మనసు లవ్వు వీడికి, ఈ కోడిపిల్లకి. ఈ బాతుపిల్ల అమ్మడబడితే తెలుసుగా బాతుపిల్ల ఎట్టుంటుందో, ఎమదిప్పుద్ది ముడ్డి తిప్పి 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 అది కోడిపిల్లలతో కాదు దీని సావాసం, ఈ బాతుపిల్లలతోనే. ఇది తిప్పి 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 అసలు ఈ కోడిపిల్ల అయితే అబ్బో నా ధన్యత, నా భాగ్యం, నా జీవితం అంటే ఇదే అనుకొని
ఈ కోడిపిల్ల బాతుపిల్లతో తిరుగుతా చివరికి గంతులేస్తా అది ఎక్కడుందో ఏమవుతుందో కూడా తెలియట్లా. ఈ బాతు అదేం చేస్తుంది, ఆ తిరిగినంతసేపు తిరిగి అది తిప్పుకుంటూ వెళ్ళి నీళ్ళలో కూడా పరిగెత్తుద్ది. ఇది కూడా దానికి మళ్ళా తిప్పుకుంటూ ప్రాక్టీస్ చేస్తుంది. దీనికి లేదు అటు తిప్పుకోవటం, ఇది ప్రాక్టీస్ చేసి తిప్పుకుంటూ వెళ్ళి ఇది కూడా నీళ్ళలో పడింది. దీనికి ఈత వచ్చండి, అదంటే ముడ్డు తిప్పుతా ఈత నేర్చుకుంది. అది దానికి ఈత వచ్చేసింది, దీనికేమో ఈత రాదు. ఏమైంది దీని బతుకు? చాలామంది జీవితాలు ఇట్లానే అవుతున్నాయి. ఏమవుతున్నారో తెలియదు. ఆ సంతోషం ఏందండి, ఆ సుఖం ఏందండి, ఆ మొత్తం ఏంది, ఆ మగత ఏంది, ఆ నిశా ఏంది, ఏం జరుగుతుంది, ఏమవుతున్నావు? నీ ప్రాణం కొట్టుకులాడుతుంది, నీ శరీరంలో ఆ బలమంతా కూడా, ఆ ఊపిరంతా కూడా క్షీణించిపోతుంది. నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళట్ట ఇల్లిట్ట అనుకొని. అసలు నేను నిన్న ఒక విషయం చదివాను. ఎముకలు ఇప్పుడు చనిపోయిన తర్వాత పాతి పెట్టబడుతున్నాయి, ఎముకలు మిగులుతున్నాయి కదా, ఎముకలు అలానే ఉంటాయంట. ఎముకలు ఇంకా దానికి నాశనం లేదు, అలానే ఉంటాయి. ప్రభు రాకడలో ప్రభు వాటిని మహిమ శరీరంతో ఆయన వద్దకు తీసుకెళ్తాడు. ఈ ఎముకలకు కుళ్ళంట ఈ మత్సరం. వాడిని చూసి ఈయన్ని చూసి వాడు, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు ఈ పిచ్చి మాటలు చెప్పుకొని అసూయపడతా ఉంటారు చూసావా. ఎముకలకు కుళ్ళంటే ఎముకలు కూడా పుచ్చిపోతాయి అంట, కుళ్ళిపోతాయి. చూడండి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి వీళ్ళ జీవితాలు చివరికి ఎట్లా అవుతున్నాయి అంటే, ఒకళ్ళని చూసి ఒకళ్ళు వాతలు పెట్టుకొని, ఒకళ్ళని చూసి ఒకళ్ళు లేనిపోయిన వాటిని మీద వేసుకొని, వాళ్ళు మించిన భారాలతో వీళ్ళు చివరికి ఏమవుతున్నారంటే నశించిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు, భయంకరమైన పరిస్థితికి వెళ్తున్నారు, కొట్టుమిట్టాడుతున్నారు. ఎవరు వీళ్ళకి ప్రాణం పోతుంటే దిక్కు లేదు, ఆదరించి ప్రేమగా మాట్లాడేవాళ్ళు లేరు, వీళ్ళ బ్రతుకును మార్చేవాళ్ళు లేరు, వీళ్ళకి మంచి మార్గాన్ని చూపించేవాళ్ళు లేరు. ఘోరమైన పరిస్థితి. ఇప్పుడున్న మనం మనుషులు చూసినట్లయితే వాళ్ళ మనుషులైనా నిజంగా ఈ కోడి పిల్ల గనక బాతు యాశం వేసుకున్నట్లుగా ఎవరు హీరోనో ఎవరు మామూలు వ్యక్తులు అర్థం కావట్లేదు. అందరు హీరోలే, అందరూ హీరోయిన్లే. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్సుకి చెప్పండి అండి, మ్యాచింగ్ మేకప్ నాకు తెలీదు. డ్రెస్ వేసుకున్న దానికి తగినట్లుగా మేకప్ అంటే ఈ డ్రెస్సు రిఫ్లెక్షన్ అనమాట. ముఖం డ్రెస్సు తగినట్టుగా మేకప్, డ్రెస్సు తగినట్టు కింద నుంచి పై వరకు అంతా. ఆ సంతోషం ఎంతసేపు నిలబడుద్ది? వాళ్ళ యొక్క జీవితాల్లో లేనిపోయి పూసుకొని ఆ యాస వేసుకొని ఆ తిప్పుకొని లేని మాటలన్నీ ఉన్నట్టుగా చెప్పుకుంటా తిరిగేది ఎంతసేపు నిలబడుద్ది? ఎంత బాగుంటుంది? చివరికి దాని మూలాన్ని ఏం జరుగుతుంది? పడరాని పాటలు పడుతున్నావు, పడిపోరాని చోట్ల పడిపోతున్నావు, తలమునకలై తలకిందులైపోతున్నావు, చివరికి నీ తలరాత నువ్వే నాశనం చేసుకుంటున్నావు. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి దిక్కులేని పరిస్థితుల్లో, ఎక్కడ ఆనవాలు ఆదరణ లేని పరిస్థితుల్లో ఈ ఐగుప్తీయుడు ఈ దావీదుతో ఉన్న వారి దగ్గరికి వచ్చాడు. మొట్టమొదటిగా అతనికి ఏమి ఇవ్వబడింది? నీళ్ళు ఇవ్వబడినాయి, దాహమునకు నీళ్ళు ఇవ్వబడినవి. ఆ నీళ్ళు కడుక్కుంటానికి కూడా సాదృశ్యంగా ఉంది. మనము ఈ అపవిత్రతలో, పాపములో, శాపములో మనమందరం కూడా ఒక మాటలో చెప్పాలంటే ఇటువైపు నుంచి అంటే మన తండ్రుల తరం నుంచి, మన తల్లుల తరం నుంచి వస్తున్న ఆ శాపాలకు గురై ఉన్నాం. వారు చేసిన పాపాలు, అపవిత్రతలు మనకి ఆస్తుల్లాగా వస్తున్నాయండి. ఇటువైపు నాన్నల తరం నుంచి, ఇటువైపు అమ్మల తరం నుంచి, తాతల అమ్మమ్మల తరం నుంచి వస్తున్న ఈ అపరాధముల దోషములు, అపరాధములనేవి మన బిడ్డల మీదకు వస్తూ ఉన్నాయి. దీని నుంచి ఎవరు విడిపించగలుగుతారు? ఎక్కడ నీకు నెమ్మది కలుగుతుంది? ఈ అపవిత్రతను, ఈ భయంకరమైన ఈ యొక్క నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని అటాక్ చేస్తున్న వాటి నుంచి నువ్వు విడిపించబడటానికి యేసు రక్తం యొద్దకు రావాలి. హల్లెలూయా. ఆ యేసు రక్తంతో కడగబడాలి. నీ అపవిత్రతను హెచ్కేల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది, శుద్ధ జలముతో నీ అపవిత్రత అంతా కూడా కడగబడాలి. హెచ్కేల్ గ్రంథము 36:25. శుద్ధ జలంతో కడగబడాలి. నీ అపవిత్రత అంతా పోవాలి. నీ జన్మ కర్మ పాపాలు, తరతరాల నుంచి వస్తున్న ఆ పాపాలు, శాపాలన్నిటి నుంచి విడుదల పొందాలి.
విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. ఏవేవి విగ్రహాలు ఉన్నాయో, కొంతమందికి వారు తిండి విగ్రహం అండి, దాని మూలానే వాళ్ళకి రోగాలు. అతి తిండి వారి కడుపే వారి దేవుడు అంటాడు దైవజనుడు. వారి కడుపు కోసము చిన్న వాటి దగ్గర వాళ్ళు దాన్ని ఏమంటారండి, గొడవలు పడి వాళ్ళు తిండి కోసము వాళ్ళు ఎంత మితముగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండేట్లు తినాలి. వాళ్ళు బ్రతికేది ఎందుకంటే తినటం కోసమే, మనం బ్రతకడం కోసం తినాలి, కానీ తిండే బ్రతుకు లోకం అనుకోకూడదు. అటువంటి ఆ తిండి వాళ్ళకి దేవుడు. కొంతమందికి ఆస్తులు, డబ్బులు, కొంతమందికి ఇల్లు దేవుడు అండి. వాళ్ళు ఎంతసేపటిగా ఇల్లు చూసుకొని మురుసుకుంటూ ఉంటారు. మనము దేనిని కూడా దేవుని చేసుకోకూడదు. దేవుని ప్లేస్లో పిల్లలైనా, తల్లిదండ్రులైనా, ఇంకొకళ్ళు, ఇల్లు, ఆస్తులు, పొలాలు, స్థలాలు ఏమైనా సరే నీకు విగ్రహం అయిందంటే ఆ విగ్రహం నీకు ప్రమాదంగా మారుద్ది. కొంతమంది డబ్బుని ఎంత ప్రేమిస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి డబ్బు ఏదైనా నష్టము ఏదైనా పోయిందంటే ఎంత బాధగా ఉంటుంది. పోతే పోనీ దేవుని స్తోత్రం, హల్లెలూయ. యోబు చూడండి, అన్ని పోయినాయి, యెహోవా ఇచ్చును. అట్టుండదు వాళ్ళకి. అడిగి అంతే, ఇంకా నీళ్లు తాగరు, తిండి తినరు, ఊపిరి పీల్చుకోరు, ఉసూరుమంట కూర్చుంటారు. హల్లెలూయ. అట్లాంటి అనుభవంలో ఉండకూడదు. ఏం జరిగినా కూడా ఏటికి మనం దాసోహం అవ్వకూడదు. మనం యేసయ్య యొక్క వాక్యమునకు, ఉపదేశమునకు దాసులంగా ఉండుదుముగాక. హల్లెలూయ. ఎందుకంటే ప్రభు మనల్ని ఆయన ఎక్కడ మనలో ఫాల్ట్ లేకుండా, ఎక్కడ మనలో ముడత లేకుండా, మనం పరిశుద్ధంగా, నిర్దోషంగా, మన మహిమ కలిగిన సంఘంగా ఆయన ఎదుట నిలబెట్టుకోవాలని ఆయన మనల్ని మండుచున్న వాక్యం చేత, హల్లెలూయా హల్లెలూయా, మసలుతున్న వాక్యము చేత మన హృదయమును, మన యొక్క జీవితాన్ని, మన యొక్క ప్రాణాత్మ శరీరములను మార్చుటకు క్రియ జరిగించు ఆ వాక్యం చేత మనల్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. వాక్యము వింటున్న నీవు సరిగ్గా శ్రద్ధగా వింటే ఆ వాక్యం యొక్క ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని పొందటం మాత్రమే కాకుండా ఆ వాక్యము నీ జీవితంలో క్రియ జరిగిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నిన్ను మండిస్తూనే ఉంటుంది. అట్లా వాక్యానికి అప్పగించుకోవాలి. ఏం చెప్పారో తెలియదు, ఎందుకు చెప్పారో తెలియదు. అయితే ఆ వాక్యం వలన నువ్వు బాధపడటం మాత్రమే తెలుస్తుంది, సంతోషించడం మాత్రమే తెలుస్తుంది. మార్పు నొందుదువుగాక, ఆ వాక్యాన్ని నేర్చుకుందువుగాక, ఆ వాక్యము నీలో నివసించినట్లుగా నువ్వు అప్పగించుకుందువుగాక. హల్లెలూయా. దేవుని వాక్యము అటు రీతిగా మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని సిద్ధపరచుకోవాలి. మన జీవితానికి వెలుపట బయట కనపడే పరిస్థితులు, విషయాలు ఉంటాయి. అవి అందరికీ తెలుస్తాయి కాబట్టి మనం సరి చేసుకుంటాం. ఎవరికి తెలియకుండా రహస్యంగా మనలో దాగి ఉన్న విషయాలు ఉంటాయి. అవి మన జీవితాలని అర్ధంతరంగా మింగేస్తూ ఉంటాయి. అనుకోకుండా మనము అనేకమైన భయంకరమైన ఆ యొక్క పరిస్థితులకి మనము అప్పగించబడే పరిస్థితి. రహస్య పాపాలు ఉంటాయి, సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉంటాయి. ఈ చిన్న విషయమే కదా, ఎవరికి తెలుసులే అనుకుంటావు, కానీ నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, నీ పాపం నిన్ను మింగేస్తుంది. కాబట్టి మనం కడగబడాలి, మనం విడిపించబడాలి. మన ఆత్మ అది విడుదల పొందేటట్లుగా మనము దేవునికి అప్పగించుకోవాలి. ఎటువంటి దేవునికి తెలవనదనేది లేదు. కాబట్టి మన బాహ్య జీవితంలోనూ, మన అంతర్య జీవితంలోనూ ఉన్న ప్రతి విధమైన దోషమును, పాపమును, బలహీనతలన్నింటిని కూడా మనం కడగబడినట్లుగా శుద్ధి చేసుకుందుగాక. ఒప్పుకోలు చేసి అయ్యా అని విడిచిపెడితే మన సొమ్ము ఏం పోతుంది? మనం అట్ట కాదు, నేను బాగున్నానని మోసం చేసుకుంటే ఎవరు మోసపోతారు? దేవుని వాక్యంలో, సామెతల గ్రంథంలో ఉంది, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము 16:25, ఒకని మార్గము అని దృష్టికి యథార్థంగా కనపడును, ఆయనను తుదకు అది మరణమునకు చేరును. మనం బాగుంది అనుకున్న పరిస్థితి, నేను వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళతో పోల్చుకోవద్దండి, ఒకళ్ళతో సరి చూసుకోవద్దు. నువ్వు చక్కగా ఎటువంటి పాపం లేకుండా, దోషం లేకుండా, ఫాల్ట్ లేకుండా, అపవిత్రత లేకుండా. అందుకనే ప్రభువు చెప్పి ఉన్నాడు, ఓ నీ చూపులో తేడా వస్తేనే, ఏమంటే అది మోహపు చూపే అనుకుంటున్నావేమో, అది గర్వపు చూపు అవ్వచ్చు, అది చిన్న చూపు అవ్వచ్చు, అది లేకపోతే అహంకారపు దృష్టి అవ్వచ్చు, లేకపోతే నిన్ను సరైన స్థితిలో నీ పాపములను కప్పిపెచ్చుకుండే చూపు, నీలో అంత మోసము, వేషధారణ ఉండి నువ్వు మంచోళ్ళలాగా నటిస్తున్న ఆ చూపు అయి ఉండొచ్చు. ఎటువంటి చూపు అయినా నిన్ను నాశనం చేయక తప్పదు. అందుకని నిన్ను పవిత్రపరచుకుంటానికి యేసు రక్తం చేత నువ్వు అప్పగించుకొని పరిశుద్ధపరచుకుంటున్నప్పుడు, హల్లెలూయా,
ఆయన నిన్ను కడుగుతాడు. హిమము కంటే తెల్లగా ఉండేట్లుగా ప్రభు కడుగునుగాక. గొర్రె బొచ్చు కంటే తెల్లగా ఉండినట్లుగా పరిశుద్ధపరచునుగాక. హల్లెలూయా. రెండవదిగా ఈ ఐగుప్తీయుడికి భోజనం పెడతా ఉన్నారు. భోజనం అంటే చెప్పండి ఏంటి? భోజనం ఎందుకు తినాలి? మనిషి బతకాలంటే భోజనం తినకపోతే 3 దినాల నుంచి తినలేదు. ఈ భోజనం తినకపోతే చనిపోతాడు. 3 దినాల నుంచి భోజనం తినని మనిషికి భోజనం పెట్టారు. భోజనం అంటే ఏంది? దేవుని రాజ్యం భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మ అందులి ఆనందం. యేసు ప్రభువుని సాతాను శోధించినప్పుడు రాళ్లను రొట్టెలు చేసుకోయ్యా, తిను, దేవుని కుమారుడుగా నువ్వు ఆకలేస్తుంది, అన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, ఉపవాసపాత్రను పెట్టావు 40 రోజులు సంఘం కోసం, రాళ్ళను రొట్టెలు చేసుకొని తినంటే ప్రభు ఏం చెబుతాడు? ద్వితీయోపదేశకాండంలో ఉన్న వాక్యం తీసి ద్వితీయోపదేశకాండము ఏమంటాడు? 8వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యములో ఏం రాయబడి ఉన్నదంటే, మనుషుడు రొట్టె వలన కాక ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నన్ను బతుకుదురని. హల్లెలూయా. ఈ మాట రాయబడి ఉన్నది కదా. ఆహారం వలన కాదు, ప్రతి మాట వలన దేవుడు జీవింపజేస్తాడు అని రాయబడి ఉంది కదా అని సాతానుతో మాట్లాడుతూ ఉన్నాడు, నోరు మూపిస్తూ ఉన్నాడు. మనం దేవుని వాక్యం అనేది మనకు భోజనం, అది మనకు ఆహారం. ఆ దేవుని వాక్యానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆ దేవుని వాక్యము ఏం చేస్తుందంటే మనల్ని బలం పొందుకునేట్లుగా చేస్తుంది, మన బలహీనతలన్నిటి నుంచి విడుదల పొందేట్లుగా చేస్తుంది. హల్లెలూయా. మన బలహీనతలు, మన పాపములు ఏందో మనం తెలుసుకొని ఒప్పుకునేటట్లుగా దేవుని వాక్యం క్రియ జరిగించునుగాక. మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన కుమారుడైన యేసు రక్తము, ఆ యేసు రక్తంతో మన ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయునుగాక. హల్లెలూయా. మనము హెచ్కేల్ గ్రంథంలోనే మనము 16వ అధ్యాయం 6వ వచనంలో చదివినప్పుడు 16:6 అమ్మా, నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లు ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. హల్లెలూయా. దేవుని వాక్యము ఆయన రక్తములో ఉన్న శక్తి ద్వారా నీ పాపమును ఒప్పింపజేసి ఆ రక్తములో ఉన్న శక్తి ప్రతి పాపం నుంచి నువ్వు విడిపించబడి బ్రతుకున్నట్లుగా జీవించినట్లుగా చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము యేసు రక్తం చేత మనం ఒప్పుకున్న ప్రతి వాక్యమునకు, ప్రతి మన బలహీనతకు మనం అప్పగించుకుంటున్నప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మనల్ని ఆయన వాక్యం ద్వారా పోషించుటకు అనేక విధములైన మార్గాల్లో నడిపిస్తాడు. ఒక్కొక్కసారి ప్రభు ఆయన నడిపించే మార్గం ఎలా ఉంటుందంటే అరణ్య మార్గం లాగా ఉంటుంది. ఎవ్వరూ ఆదరణగా ప్రేమగా మాట్లాడే వాళ్ళు ఉండరు, మనల్ని బలపరిచే వాళ్ళు ఉండరు, మన గురించి ఆలోచించే వారు ఉండరు, ఏ దిక్కు కానరానట్లుగా ఉంటుంది. అయితే ప్రభు అక్కడ మనతో ప్రేమతో మాట్లాడునుగాక, వాక్యం ద్వారా మాట్లాడునుగాక. సంఘం ఒక అరణ్యమై ఉన్నది. సంఘంలో దేవుడు ఆయన వాక్యము ద్వారా, ఆయన సేవకుల ద్వారా, పరిశుద్ధాత్మల ద్వారా మాట్లాడతాడు. మనము దేవుని వాక్యం చదువుతాం, పిమ్మడి దాన్ని ఆకర్షించి అరణ్యములు కొనిపోయి అక్కడ దానితో స్నేహించి ప్రేమతో మాట్లాడుతున్నాం. చదవండి హోషేయ గ్రంథం 2:14. హల్లెలూయా. నీ ఇబ్బందుల కొలిమిలో, నీ భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు అరణ్య మార్గంలోకి వచ్చినప్పుడు నీకు ఎక్కడ మార్గం కానరని, ఎవ్వరు నీతో మాట్లాడని ప్రేమ చూపిన సమయంలో దేవుడంట అక్కడ ప్రేమతో నీతో మాట్లాడతాడంట. అక్కడ నీతో ఆయన ప్రేమగా మాట్లాడి నీ జీవితానికి ఒక నిరీక్షణ ఇస్తాడంట, నీకు ఒక మార్గాన్ని తెలియపరుస్తాడంట. హల్లెలూయా. నూతన మార్గంలో, నూతన జీవంతో, నూతన జీవితంతో నిన్ను నడిపించుకుంటానికి ఆయన ఇష్టపడతాడంట. హల్లెలూయా. నువ్వు ఇంతకు ముందులాగా నువ్వు మరలా నీ పాత జీవితం, పాత పరిస్థితులే నువ్వు తెచ్చుకునేటట్లుగా, కొని తెచ్చుకునేట్లుగా
నీకు కొంతమంది చూడండి, ఎన్నిసార్లు దేవుడు వారికి సహాయం చేసి లేవనెత్తినా కూడా వారు మరలా కూలిపోతూనే ఉంటారు, మరలా కూరిగిపోతూనే ఉంటారు, మరలా పాత స్థితికి వెళ్తూ ఉంటారు. కారణం ఏంటంటే వారి యొక్క జీవితాన్ని దేవుని వాక్యానుసారంగా ఉండినట్లుగా, దేవుని యొక్క ఉపదేశానుసారంగా నడుచుకున్నట్లుగా, దేవుని యొక్క ఇష్టానికి లోబడి జీవించినట్లుగా వాళ్ళు పొరపాటున వాళ్ళు అట్లా అప్పగించుకోరు. మితిమీరిన భారాల్ని వారు మీద వేసుకుంటూనే ఉంటారు. అట్లా వాళ్ళు దేవుని వాక్యానికి విధేయపడకపోవటం వలన, లోబడకపోవటం వలన వారికి ఒక మంచి ఆలోచన చేత నడిపించబడే పరిస్థితి అనేది లేకుండా ఉండేటట్లుగా, వారు ఆశీర్వదించబడుతున్న దానిలో నిలవబడేటట్లుగా, ఇంకనూ వారు దేవుడు యొక్క మార్గాల్లో ఉన్నతంగా నడిపించబడేటట్లుగా వారికి ఆలోచన ఉండదు, మార్గం ఉండదు. మనం దేవుని వాక్యానికి అప్పగించుకుందుముగాక. దేవుడు మనల్ని మెట్లుగా ఎక్కించేటప్పుడు మన ఇష్టానుసారంగా కాకుండా, మనకు నచ్చినట్లుగా, మనం కోరుకున్నట్లుగా కాకుండా, మనకు మించిన వాటిని కాకుండా మనకు తగినట్లుగా అప్పగించుకుందుముగాక. హల్లెలూయా. దేవుని మార్గాలకు అప్పగించుకుందుముగాక. పొరపాటున ఎవరన్నా రెచ్చగొడుతున్నా, ఎవరన్నా ప్రేరేపిస్తున్నా, ఎవరన్నా మనల్ని పక్కదోవ పట్టిస్తున్నా, మనము దేవుని వైపు, దేవుని వాక్యం వైపు, దేవుని సేవకుల నడిపింపు వైపు చూసి చక్కగా అదిగో అది వద్దు, అట్లా కాదు, ఇది మార్గం కాదు, ఇది త్రోవ, ఈ మార్గంలో వెళ్ళు, అటు వెళ్ళొద్దు, అలా చేయొద్దు, ఈ మార్గంలో నిలవబడు. యెషయా గ్రంథంలో మనం చదువుతాం 30:21. అటు ఇటుగా నడిపించబడే పరిస్థితులు, తడబడే పరిస్థితులు వస్తే నువ్వు నిజంగా దేవుని వాక్యానికి, దేవుని యొక్క మందిరమునకు, సేవకులకు విధేయపడే వ్యక్తివైతే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆ మార్గం వద్దు, అలా చేయొద్దు, ఇలాగే నడువు, ఇదే త్రోవ. నడవలసిన త్రోవలు నడిపిస్తాడు. అడ్డదారులు వెళ్ళనీయుడు. అడ్డదారులు పట్టించే వాళ్ళతో వాళ్ళ ఆలోచన చెప్పున నడవనీయుడు. దేవుడు ఆ భోజనం, ఆయన వాక్యం, ఏలియా ఆ ఒక్క పూట భోజనంతో చక్కగా 40 రాత్రి మగళ్ళు ప్రయాణం చేసినట్లుగా దేవుని వాక్యం అనే ఆహారము, నువ్వు ఈ వారంలో నువ్వు తీసుకున్న ఆహారము నిన్ను 6 దినములు నడిపించునుగాక. మధ్యలో వచ్చే కూటాలన్నీ కూడా నిన్ను పుష్టిగా ఉండేటట్లుగా, నువ్వు చేసే ప్రార్థనలన్నీ కూడా నువ్వు ఆశీర్వాదకరంగా, క్షేమంగా ఉండేటట్లుగా నీకు అటువంటి నడిపింపును అనుగ్రహించునుగాక. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్లుగా నడిపించకుండా ఉండుటకు దేవుని వాక్యం నీకు ఆహారమై ఉన్నది. మనకి అందరికీ తెలుసు, ఇశ్రాయేలీయుల మొదటి రాజు ఎవరు? సౌలు దేవుని సేవకుని చేత అభిషేకించబడిన మొట్టమొదటి రాజుగా చాలా గొప్పగా ఎంచబడ్డాడు, చాలా ఎన్నిక చేయబడిన వాడిగా ఉన్నాడు. కానీ సేవకుని మాట వింటలేదు, దేవుని వాక్యానుసారంగా నడవట్లేదు, దేవుని చిత్తానికి అప్పగించుకోవట్లేదు. మనందరికీ తెలుసు సౌలు కుటుంబీకులు అంతకంతకు నేరశీలిన. కారణం ఏంటంటే అదే, అతని యొక్క నడిపింపు అనేది తన ఇష్టానుసారం. తనకు ఒక పెద్ద గొప్ప స్థితి వచ్చిన తర్వాత ఇంకెవరిని, దేవుని వాక్యాన్ని, సేవకుడిని, దేవుని యొక్క ఉపదేశానికి పొరపాటున విధేయత లోబట్టం ఉండదు. వీళ్ళే రాజులు, వీళ్ళే ప్రభువులు అనుకున్న పరిస్థితి చివరికి సౌలు రాజుని ఆ మరణం కూడా విరోధమైపోయింది. చనిపోయే పరిస్థితుల్లో కూడా అతను చివరికి ఏమైంది, అతని చావు చాలా చీప్గా, అదిగో వాళ్ళ చేతిలో వద్దు, నీ చేతిలో చేస్తాను రా అని ఎంత దిగజారిన పరిస్థితి సౌలు. అయితే దావీదు జీవితం చూడండి, దేవుని మాటకు, దేవుని సేవకుని మాటకు, దేవుని యొక్క ఉపదేశానికి అప్పగించుకున్న దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు అంతకంతకు ప్రబలని ఉంటుంది. దావీదు దేవుని సంకల్పం అంతా నెరవేర్చి ఉన్నాడు, తన తరం వారికి సేవ చేశాడని ఉంటుంది. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. హల్లెలూయా. కాబట్టి మనము చక్కగా మనం దేవుని వాక్యం చేత నడిపించబడదుముగాక. నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది అని మనం వాక్యం తెలుసు, కానీ మనం అలా వాక్యం చేత నడిపించబడుతున్నామా పరీక్షించుకోవాలి. వాక్యం అనేది మనకు ఆహారముగా మనల్ని నడిపించునుగాక. హల్లెలూయా. దేవుడు మన జీవితంలో, మనం అనేక ప్లాన్స్, మనకు అనేకమైన కళలు ఉంటాయి, అనేక ఆశలు ఉంటాయి. అయితే దేవుడి ఆశలు, దేవుడి ప్లాన్స్, దేవుని యొక్క ఆలోచనలు అనేవి ఉన్నతమైనవి. అవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమో అంత ఉన్నతంగా ఉంటాయి. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుంది? దేవుడి ఆలోచన అనేది నువ్వు తెలుసుకుంటానికి అప్పగించుకుందువుగాక. అవి నీకు ఇప్పుడు కనపడకపోయినా, కష్టంగా ఉన్నా కూడా నువ్వు గనక అప్పగించుకుంటే, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, అవి సమాధానకరమైన ఉద్దేశములు. హల్లెలూయా. అవి గొప్ప కార్యములై ఉన్నవి. మనం దేవుని వాక్యంలో చదువుతాము, ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారిని దేవుడు చూడ్డా?
పరిశుద్ధ గ్రంథంలో ఆమె విపరీతమైన బిజీ అండి. ఆమె ఎట్లా యేసు ప్రభువుని సంతోషపరచాలి, ఎట్లా గొప్ప చేయాలి, ఘనపరచాలి, పొద్దుగూకులు అదే పని. ఆయన ఎట్లా సంతోషపరచాలి, ఆయన ఎట్లా తృప్తిపరచాలి, ఆయన ఎట్లా గొప్పగా చూడాలి. ఆమెనేమంటున్నాడు, విస్తారమైన పనుల చేత ఎందుకు నువ్వు తనమునకలు అవుతున్నావు? మరియా ఉత్తమమైనది అంటే మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుదుముగాక, దేవుని యొక్క స్వరమును విందుముగాక, దేవుని యొక్క ఆలోచనకు అప్పగించుకుందుముగాక. ఏమంటాడు, ఆమె కలిగి ఉన్న దాన్ని ఎవరు ఆమె యొద్ద నుండి దేవుని వాక్యాన్ని గనక మనం కలిగి ఉంటే ఆమె చెప్దామా, మన మీద ఎటువంటి సమస్యకి అధికారం ఉండదు, ఎటువంటి బలహీనతకి అధికారం ఉండదు, ఎటువంటి సాతాను క్రియకి అధికారం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులను ఎదురించు సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు నిచ్చుచున్నది, వేయుచున్న అగ్నిబాణములను ఆర్పుడకు. హల్లెలూయా. దేవుని వాక్యం మనలో నివసించాలి. దేవుని వాక్యం మనకు ఆహారంగా మార్చబడాలి. దేవుని వాక్యం మనకి దేవుని మార్గాలను, దేవుడి ఆలోచనలు తెలియపరిచేట్లుగా మనల్ని నడిపించును గాక. ఆ తర్వాత మూడవదిగా మనం అక్కడ గమనించినప్పుడు ఆ ఐగుప్తీయుడికి ఏమి ఇచ్చారు? అంజూరపు అడలోని ఆ మొక్కనిచ్చి ఉన్నారు. మనం అంజూరపు చెట్టు గురించి, అంజూరపు అడలు ఉన్న దాని గురించి మనం న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదువుతాం. అంజూరపు పండ్ల గురించి 9వ అధ్యాయం 11వ వచనం. అంజూరపు పండ్లని దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే మాధుర్యమును. ఈ అంజూరపు పండ్లు ఇచ్చి ఉన్నారు ఆయనకి, అతనికి. ఈ అంజూర పండ్లు మాధుర్యానికి సాదృశ్యంగా ఉన్నది, మంచి ఫలములకు సాదృశ్యంగా ఉన్నది. దేవుడు మన కొరకు ఆయన మధురమైన కార్యములు జరిగించుగాక. మధురమైన కార్యం మన జీవితంలో మర్చిపోరాని కార్యములు. మనం అందరి వల్ల చేదుగా, బాధగా మనము అది కలవరంతో కృంగిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని ఆయన మధురమైన ఫలములతో ఆనందింపచేయునుగాక. ఆయన మోషేతో అంటున్నాడు కదా, మోషే నువ్వు ఇంత గొప్ప నాయకుడు అయినా కూడా ఎవ్వరు కూడా నీకు మధురంగా, నీతో మంచిగా ఉండేట్లుగా లేరు కదా. మధురంగా అంటే మంచిగా కదా. కొంతమంది ఏమో బాగా తీగా మధురంగా ఉంటారు, కొంతమంది ఏమో చేదుగా ఉంటారు. ఎవ్వరు నీకు అలా లేరు కదా. నేను నీకు నా మంచితనం అంతయు, నా మంచితనం చూపిస్తా అన్నాడు మోషేతో. అంటే ఎవరు మంచితనం ఆయనకి దొరకని పరిస్థితి, ఎవరి మంచితనం దొరకని ఆ పరిస్థితులు దేవుడు అంటున్నాడు, నేను నా మాధుర్యమును, నా మంచి ఫలమును నీకు చూపించదును. హల్లెలూయా. దేవుడు ఎలా చూపిస్తాడంటే ఆయన వాక్యం ద్వారానే. మనందరము అది పాల వంటిది, జుంటు తేనె వంటిది, నా జువ్వకు మహామధురమైనది. దేవుని వాక్యం అనేది మనల్ని నడిపించడం మాత్రమే కాకుండా అది మనకి మహామధురమైనదిగా ఉండునుగాక. హల్లెలూయా. అది ఎంతో మధురమైనదిగా ఉంటుంది. అది పొరపాటున మనకు చేదును కలగజేసి మనకి ఇబ్బందిని కలగజేయదు. అది మనకు ఒక నిరీక్షణను, ఓ మధురమైన, ఓ మంచి శ్రేష్టమైన దాన్ని మనకు అనుగ్రహించునుగాక. మనము దేవుని మార్గానికి అప్పగించుకొని నడిపించబడుతున్నప్పుడు ఒక సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం, హల్లెలూయా, ఆ సారము వెదజల్లునట్లుగా మనము పంటలు పండించే రైతును చూసినప్పుడు వారు ప్రతి సంవత్సరానికి ఏం చేస్తారు? ఆ భూమిలో సారం పెరగటానికి ఎరువేయరా? నేను చిన్నప్పుడు పొలాల్లో గమనించినప్పుడు అక్కడ ఇప్పుడు వేయట్లేదు కానీ నెయ్యి దిబ్బల్లో ఉన్న ఆ ఎరువుని, కంపోస్ట్ని తీసుకెళ్ళి ఆ పొలాల్లో చల్లి, ఆ తర్వాత ఈ గొర్రెల మందలు ఉంటాయి కదా, వీటిని కూడా ఆ పొలాల్లో అట్లా నిలిచేటట్లుగా అట్లా చేసి అట్లా భూమిలో సారము తిరిగి పొందుకునేటట్లుగా ఇప్పుడు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు పండే పంటలన్నీ కూడా ఎటువంటి ఎరువులు, ఈ బలం మందులు, అవన్నీ కూడా మంచిగా. నేను ఒకసారి చిక్కుడుగా చెట్టు వేసాను. నాకు చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. చెట్ల కోసం నేను కష్టపడి ఒక 5-6 జోళ్ళు నీళ్లు తీసుకొచ్చి పోసేవాడిని చెరువులో నుంచి. నేను చదువుకునేటప్పుడు ఒక చిక్కుడుకాయ మొక్క వేసాను. వేస్తే తొందరగా పెరగాలని నాకు బాగా ఆశగా ఉండి దానికి ముందుగానే ఇంత మొక్క ఉన్నప్పుడు దానికి పందిరేసేసాను.
పందిరేసేసిన తర్వాత మరలా ఇంకా బాగా బలంగా పెరగాలని ఎరువు కొనుక్కొచ్చినట్టున్నా. ఆ కొనుక్కొచ్చిన ఎరువు ఎంత తీసి పక్కన కొంట తీసి పెట్టాను. ఏమండి, అది ఎంత మొక్క, దానికి ఎంత ఎరువు ఎత్తి ఏమవుతుందండి? దెబ్బకు చచ్చిందండి బాబు. అది భలే బాధేసింది. అరే పందిరేసి ఎంతో ఊహించుకున్నాను, ఇదేం తిట్టయిపోయింది. ఈ లోక సంబంధమైన ఈ బలాలు సారం అట్లా ఉంటుంది. దేవుడు నిన్ను నడిపించే ఆ సంవత్సరాలు, ఒక సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం, ఇంకో సంవత్సరం కంటే ఇంకో సంవత్సరం, ఆ సంవత్సరం కంటే పై వచ్చే సంవత్సరం సారము వెదజల్లినట్లుగా ఆయన మార్గాలు నీకు ఉంటాయి. అది ఆయన వాక్యములో ఉన్న మాధుర్యమైనది, అది ఆయన చూపించే మంచితనమైనది. నువ్వు ఎంతగా అప్పగించుకుంటావో అంతగా దేవుడు ఆ సారమును నీ జీవితంలో, నీ కుటుంబంలో, నువ్వు వెళ్తున్న మార్గాల్లో ప్రభు కనపరచునుగాక. హల్లెలూయా. పొరపాటును కూడా నువ్వు ఆ బలహీనపడి బాధపడి తప్పిపోయి పనికి రాకుండా పోయే పరిస్థితులు, ఈ వ్యర్థమైన వాటికి ఆ పరిగెత్తే పరిస్థితులు అనేకమైనవి, మధురమైనవి ఉంటాయి, అనేకమైన మంచిగా ఉండే కనిపిస్తాయి. కానీ వాటి జోలికి నువ్వు వెళ్ళకుండేటట్లుగా దేవుడు ఆయన నీకు మాధుర్యమును, మంచితనమును చూపించునుగాక. హల్లెలూయా. ఇప్పుడు యవ్వన బిడ్డలు కానీ కొంతమంది వారి జీవితాల్లో, కొన్ని కుటుంబాల్లో కొంతమందిని చూస్తుంటే వాళ్ళు దేని కొరకు పరిగెత్తుతారో, దేని కొరకు తపన పడతారో, ఏటేటి కొరకు వారు ఎవరెవరి కొరకు వారు పరితపిస్తారో చివరికి అంతా కూడా నాటకంగా మారుతుంది, బూటకంగా మారుతుంది. అంత దరిద్రం అంతా వాళ్ళ జీవితాల్లో తాండవం చేస్తూ ఉంటుంది. అయితే మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చి నిజమైన ఆ మాధుర్యాన్ని, నిజమైన ఆయన మంచితనాన్ని మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా. మనం ఎంతగా ఆయన మాటల్ని మనము గట్టిగా పట్టుకుంటాము. వాక్యం చెప్తుంటే ఏదో ఒక మాట, ఏదో ఒక వాక్యము, ఏదో ఒక ఉపదేశం, ఏదో ఒక ఆజ్ఞ నీకు ఇష్టముగా ఉండునట్లుగా, మధురంగా ఉండునట్లుగా మార్చునుగాక. నీకు మంచితనాన్ని చూపునట్లుగా చేయునుగాక. ప్రభువే వచ్చి ఆ మాటతో నిన్ను ఎదుర్కొని, ఆ మాట ద్వారా నిన్ను ఆయన ఎత్తుకొని లాలించినట్లుగా, ఆడించినట్లుగా చేయునుగాక. దేవుని వాక్యంలో అంత ప్రభావం ఉన్నది. నిన్ను ఎత్తుకొని ముదిమి వచ్చే వరకు నిన్ను సంకనెత్తుకొని ముద్దాడువాడట. ఎవరికి పనికిరాకపోవచ్చు, అయితే దేవుడు నిన్ను మాత్రము అటు రీతిగా ఆయన ఆ మధురమైన ఆ మంచి తనమంతా కూడా కనపరుచునుగాక. 119 కీర్తన, అందుకనే దావీదు అంటున్నాడు 119 కీర్తన 103వ వచనం, నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు. చెప్పండి, తేనె కంటే తీపిగా ఉన్నవని. తేనె కంటే తీపిగా ఉన్నది. నువ్వు వాక్యం వింటున్నావు, వాక్యం వింటున్న నీవు ఆ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా రాసుకొని, ఆ వాక్యాన్ని నువ్వు హృదయంలో భద్రం చేసుకొని, ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తు చేసుకున్నప్పుడల్లా కూడా ఆ మాధుర్యాన్ని అనుభవించుదువుగాక. ఆ వాక్యం నీకు ఎప్పుడు కూడా రిమైండ్ అవుతూ ఉండాలి. అది నీకు జ్ఞాపకం వస్తూ ఉన్నప్పుడు అది నీకు మధురంగా మార్చబడునుగాక, మాధుర్యాన్ని నింపునుగాక, దేవుని యొక్క మంచి మనస్సుని నువ్వు అనుభవించేట్లుగా చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము మధురమైన ఆ మంచితనము మనకు అనుగ్రహించే ఆ యొక్క మాటలుగా మనము అనుభవించే దానికి అప్పగించుకోవాలి. చివరిగా అతనికి ఏమి ఇవ్వండి అంటే 2 ద్రాక్ష గెలలు ఇవ్వండివి. ద్రాక్ష గెలల గురించి కూడా న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో మనము 13వ వచనం చదివితే ద్రాక్షారసం గురించి ఏం చెప్పబడుతూ ఉన్నది. ద్రాక్షారసము సంతోషానికి సాదృశ్యంగా ఉన్నది. చాలామంది జీవితాల్లో నిజమైన సంతోషం తెలియక, నిజమైన సంతోషాన్ని వాళ్ళు వెతకలేక, పొందుకోలేక వారి జీవితం అంతా అయిపోయిన పరిస్థితి. దేవుణ్ణి నమ్ముకున్న దినముల్లో కూడా వారి జీవితాల్లో నిజమైన సంతోషం దొరకని పరిస్థితి. నేను కొత్తగా దేవునికి వచ్చిన కొత్తలో క్యారల్స్ వాళ్ళు క్రిస్టమస్ అప్పుడే కదా, వీళ్ళు వీధుల్లో పాడుకుంటూ వెళ్తారు. ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నెడు యేసు నొద్దకే రమ్ము, నెడు యేసు నొద్దకు రమ్ము, సంతోషమే సమాధానమే
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా శక్యమైన సంతోషం. హల్లెలూయా. నిజంగా నాకు అది ఏందో తెలియదు కానీ సంతోషం అని పాడుతుంటే నాకు కూడా సంతోషం అనిపించింది. అయితే నిజమైన సంతోషం అనేది అప్పుడు నేను పాడుకున్నా కానీ అది ఎక్కడ దొరుకుతుంది? ఊరక పాడుకుంటే రాదండి. ఆ సంతోషానికి క్రియేటర్ ఒక ఆయన ఉన్నాడు, ఆ సంతోషం ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు. ఎవరితో సంతోషిస్తున్నావు? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఈ ఆనందం, ఈ సంతోషం ఎవడు దూరపరచలేడు. పరిశుద్ధాత్మ యందలి సంతోషం అంట ద్రాక్షారసము కన్నా కూడా అమధురమైందంటే పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి అయిన దేవుని ప్రేమను మన హృదయంలో కుమ్మరిస్తాడు. నీది పాత తిత్తిలాగా ఉండకుండా కొత్త తిత్తిలాగా నూతన హృదయంలాగా మార్చబడునుగాక. ఇందాక మనం చదువుతున్నాం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో నూతన హృదయమును నీకు ఇచ్చేతును. నూతనమైన తిత్తిగా నువ్వు మార్చబడితే, నూతనమైన హృదయంగా నీ హృదయం మార్చబడితే, నీ హృదయం అనే నూతనమైన తిత్తిలో దేవుడు ఆయన ప్రేమ అనే సంతోషం ఇచ్చే ద్రాక్షరసమును నింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకంలో నువ్వు దేవుని యొక్క సంతోషంతో నింపబడతావు. దేవుని యొక్క ప్రేమ నీలో నింపబడుతుంది. నీ హృదయంలో నుంచి దేవుని యొక్క జీవజలపు నది, దేవుని యొక్క ప్రేమ నది ప్రవహించునుగాక. నువ్వు అనేకులకు సంతోషము కలగజేయునట్లుగా ఒక నదిలాగా మార్చబడుదుగాక. విశ్వసించు వాని కడుపులో అది వారి హృదయంలో నుంచి ప్రవహించే జీవజల నదులు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ నిజమైన సంతోషము, దేవుడిచ్చే సంతోషానికి నువ్వు దేవుని ప్రేమకు అప్పగించుకుందువుగాక. దేవుని అభిషేకం వల్ల ప్రేమ నీలో ఎల్లప్పుడూ కుమ్మరించబడు అనుభవంలో నిలిచి ఉందువుగాక. పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం రాయబడి ఉంది, మద్యముతో మత్తులై ఉండకుడి, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని రాయబడి ఉంది. చదవండి. ఎఫెసీ ఉండకుడి కలదు, ఆత్మపూర్ణులై ఉండుడి. ఏంది ఆత్మపూర్ణులై ఉండటం అంటే? ఎప్పుడు దేవుణ్ణి స్తుతించుట, స్తుతించు అనుభవంలో ఎప్పుడు దేవుణ్ణి ఆ అభిషేకంతో అప్పగించుకునే అనుభవంలో ఉండాలి. ఏదో ఊరకి ఆరాధనలో మాత్రమే కాదు, ప్రతి దినము దేవుని ఆత్మలో, దేవుని అభిషేకంలో మనం ఆనందించదుముగాక. ఆత్మ పూర్ణతతో నిండి ఉందుముగాక. ఎప్పుడు మన నోట స్తోత్రం ఉండునుగాక. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో ఎప్పుడు కుమ్మరింపబడునుగాక. దేవుని యొక్క ప్రేమ మనలో కుమ్మరింపబడినప్పుడు ఆ ప్రేమ మన దుఃఖమంతా సంతోషంగా మార్చునుగాక. మన అరణ్య రోదన, మన యొక్క భయంకరమైన పరిస్థితులన్నీ కూడా ఉల్లాసముగా ప్రభువు చేయునుగాక. దేవుడు మన జీవితంలో ఒక పండగను, ఒక ఉత్సవంగా మార్చునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం అందరం కూడా అప్పగించుకుందాం, అందరం మోకరిద్దాం. దేవుడు నశించిపోవటానికి సిద్ధంగా ఉన్న మనల్ని, మనము కొన ప్రాణంతో కొట్టుపాట్లాడుతున్న స్థితిలో ఉన్న మనల్ని ఆయన తెప్పరిల్ల చేయటానికి ఆయన మనల్ని నడిపి, తండ్రి అయిన దేవుడు యేసు యొద్దకు, ఆయన యొక్క సేవకుల యొద్దకు నడిపించినట్లుగా దావీదు యొద్దకు, దావీదు యొక్క సేవకుల యొద్దకు ఆ కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న ఐగుప్తీయుడు నడిపించబడ్డాడు. ఈ లోకంలో ఉన్న పరిస్థితుల్లో, ఈ లోకంలో ఉన్న నటన, మోసము, వేషధారణ నిన్ను నాశనం అయ్యేటట్లుగా చేస్తాయి, కానీ నిన్ను ఆదుకునేటట్లుగా, నీకు ఆదరణ, క్షేమం కలిగేటట్లుగా పొరపాటున నీకు ఎక్కడ ఆనవాలే ఉండదు, ఎక్కడ నీకు ఎవరి దగ్గర, ఎవరి హృదయంలో స్థానం ఉండదు. అయితే ప్రభు అయిన యేసు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నశించడం ఆయన ఇష్టం లేదు గనక ఆయన నీ మీద శుద్ధ జలము చల్లుతూ ఉన్నాడు. నీ ఆత్మకు సేద తీర్చబడినట్లుగా, నీ ఆత్మ దాహం తీర్చబడినట్లుగా ఆయన నిన్ను కడుగుతూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. నీకు ఒక నూతన జీవితం ఇవ్వటానికి ఆయన కోరుకుంటా ఉన్నాడు. చీకటిగా నీ జీవితంలో మార్గమే కానరాని పరిస్థితిని ఆయన వెలుగుమయంగా చేయటానికి ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. అప్పగించుకో. హల్లెలూయా. నీ మార్గములన్నిటిని ఆయనకు అప్పగించుకొని నువ్వు పరిశుద్ధపరచుకొని ఆయన తట్టు నువ్వు తిరిగినట్లయితే, ఆయన మార్గాలు నడిపించబడినట్లయితే ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుటకు, మహిమ కారణంగా ఉంచుటకు, నిన్ను పరిశుద్ధపరిచి నీ జీవితంలో గొప్ప ఆదరణ
కలుగజేయుటకు ఆయన కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యము భోజనమైనది, దేవుని వాక్యము ఆహారమై ఉన్నది. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే నేను అతనితోనూ అతను నాతోనూ సంతోషించదము, ఆహారము భుజించదమంటా ఉన్నాడు. నువ్వు దేవుని వాక్యాన్ని ఆహారంగా భుజించాలి. దేవుని మార్గాలు, దేవుడి ఆలోచనలతో నువ్వు దేవుని యొక్క స్వరం వినుటకు, దేవుని యొక్క ఆలోచనలతో నడిపించబట్టుకు, దేవుని యొక్క దర్శనం నెరవేర్చినట్లుగా అప్పగించుకోవాలి. లోబడని సౌలు నశించిపోయి ఉన్నాడు. లోబడి ఆ దేవుని యొక్క హృదయానుసారుడుగా ఉన్న దావీదు అంతకంతకు ప్రబలి ఉన్నాడు. దేవుని ఆలోచనకు అప్పగించుకుందాం. అంజూర పండ్లు వంటి ఆ యొక్క మాధుర్యం, మంచితనము దేవుడు నీకు చూపువాడై ఉన్నాడు. ద్రాక్ష పండ్ల వంటి ఆ సంతోషాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం వలన, ఆ లోకంలో దొరకని సంతోషాన్ని పొందుకుంటాం. అందరూ మోకరించగలిగిన వాళ్ళు మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. ఎస్, దేవుడు మనం నశించుటకు ఇష్టం లేదు గనక ఆయన మన ప్రాణాత్మ శరీరంలో ఆదుకొనుటకు, తెప్పరలో చేయుటకు, మరొకసారి మనల్ని ఆయన ఆత్మ ద్వారా నూతన పరిస్థితికి కోరుకుంటా ఉన్నాడు. ఇంకా మనం ఐగుప్తులో ఉన్నామేమో, ఇంకా గొప్పలు చెప్పుకునే, డప్పాలు చెప్పుకునే స్థితిలో ఉన్నాము, ఇంకా నశించిన స్థితిలోనే ఉన్నామేమో, ఇంకా నువ్వు చేయి విడవబడిన వారి వద్దనే ఇంక నువ్వు అక్కడే కొట్టుబెట్టాడుతున్నావేమో. యేసు పిలుస్తూ ఉన్నాడు, ఆయన సేవకులు పిలుస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను ఆకర్షిస్తూ ఉన్నాడు. నిన్ను ఆదరించుటకు, ఆదుకొనుటకు, బలపరచుటకు, నీ జీవితంలో మాధుర్యమును, నీ జీవితంలో మంచితనమును చూపించుటకు, నీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా దుఃఖమును సంతోషముగా, నీ యొక్క అరణ్య రోదనను ఉల్లాసంగా, నాట్యంగా చేయుటకు మరొకసారి దేవుడు నిన్ను ఎదుర్కొంటున్న సమయం. నువ్వు ఆత్మపూర్ణతతో, నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబట్టుకు అప్పగించుకుంటున్నప్పుడు గొప్ప జయమిచ్చు దేవుడు ఆయన్ని కుడి చేయి పట్టుకుని ఉన్నాడు. ఇంకను అనేకమైన శ్రేష్టమైన అనుభవాలు నీ కొరకు సిద్ధంగా ఉన్నవి. శక్తికి మించిన పోరాటాలు, ప్రయాణాల్లో దేవుడు నిన్ను నడిపించుటకు, నిన్ను మహాభివృద్ధి కలగచేయుటకు, నిన్ను ఉన్నత స్థలములో నిలబెట్టుటకు కోరుకుంటున్న దేవునికి నువ్వు అప్పగించుకో. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు, ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చును. యేసు రక్తములోనే జయము మనకు, జయమే జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు, జయమే యేసు రక్తములోనే జయము మనకు, జయమే స్తుతి స్తోత్రములోనే జయము మనకు, జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమల్లో, నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమల్లో, నాటబడిన వారమై. నీతి మందులమై యేసు రక్తములో పాడాలి. జయము మనకు, యేసు రక్తములోనే జయము మనకు, జయమే ఉదయములోనే జయము మనకు, జయమే 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 జయమే. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. యేసయ్య సిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. ఆయన సముఖములో నిలిచి పొందెదము శాశ్వత కృపను. ఆయన సముఖములో నిలిచి
నుంచి పొందెదము శాశ్వత కృపను, వర్ధిల్లెదము మన దేవుని మందిరములో. వర్ధిల్లెదము మన దేవుని మందిరములో, నాటబడిన వారమై నీతిమంతులమై పువ్వు వేయుదము, నీతిమంతులమై పువ్వు వేయుదము. యేసు రంగములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రంగములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. యేసు రంగములోనే జయము మనకు జయమే, స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే, జయము మనకు జయమే, జయము మనకు జయమే, జయము మనకు జయమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. దేవా స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిద్దామా స్తుతిద్దామా. దేవుడు గొప్ప జయముతో, దేవుడు గొప్ప జయముతో నశించిపోకుండానట్లుగా పర్వాలేదు, గొప్ప జయముతో ఐగుప్తు నుంచి అమాలేకయ గర్వపు స్వార్థపు అసూయ ఆత్మ నుంచి విడిపించి ఉన్నాడు. మన ప్రాణాన్ని తెప్పరిపాలు చేసి ఉన్నాడు, నూతన జీవం ఇచ్చి ఉన్నాడు. స్తోత్రం చెబుదాము, చెప్పాలి గట్టిగా చెబుదా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రతి విధమైన ఐగుప్తు కాడిని, శాపమును, పాపమును, దోషములను ప్రభు విరగొట్టి ఉన్నాడు, ప్రభు విడిపించి ఉన్నాడు, ప్రభు శుద్ధ జలము చేత పరిశుద్ధపరిచి ఉన్నాడు. స్తోత్రం చెబుదాము. స్తోత్ర స్తోత్రం 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 స్తోత్రం. ఆయన వాక్యం అనే భోజనం ఆహారము చేత మనల్ని పోషిస్తూ బలపరుస్తూ పుష్టిగా ఉండినట్లుగా చేస్తున్న దేవునికి స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మనకు మాధుర్యమును మంచితనం అంతా అంచురపు పండ్లు మాధుర్యమును మంచితనమును చూపినట్లు మనకు ప్రభు ఆయన మాటలు వాక్యము ఉపదేశము ద్వారా మనకు మాధుర్యమును మంచితనమును చూపిస్తున్న దేవునికి స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. ద్రాక్షరసము ఎటు రీతిగా సంతోషాన్ని కలగజేస్తుందో దేవుని ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా కుమ్మరించడం ద్వారా మనకు అధికమైన సంతోషం, మరి అరణ్య రోదన ఉల్లాసముగా చేస్తున్న దేవునికి, ఉత్సవంగా చేస్తున్న దేవునికి స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి దేవునికి స్తోత్రం చెబుదామా. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుకు స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మన మధ్య ఉన్న ఇశ్రాయేలు చెప్పబడిన వాక్యం బట్టి ప్రార్థన చేస్తాం. స్తోత్రం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించి మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడైన దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా ప్రభా, పునరుద్ధాన ఆరాధనలో ప్రభా మీ పాదాల సందికి మేము వచ్చి ఉన్నగా ప్రభా, పాటల్లో మీరు మహిమ పొందిన్నారు ప్రభా, ఆరాధనలో మీరు ప్రభా మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్న దేవుడు ప్రభా. అయ్యా ఈ లోకంలో ఏమీ లేదు ప్రభా. అయ్యా మా తండ్రి, సమస్తము మీ అందే, సమస్తము ప్రభా సంతోషం మీ అందే ఉంది ప్రభా. ఈ లోకంలో ఏమూ లేదని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా తండ్రి, దైవ సేవకుల ద్వారా మీరు ప్రభా అయ్యా మీ మాటలను ప్రభా మా కొరకు తండ్రి ఇచ్చి ఉన్నారు ప్రభా. మీ మాటల ప్రకారంగా మేము నిలబట్టుటకు మాకు సహాయము దయచేయండి దేవా. ఐగుప్తులో ఉన్న తెగుళ్ళను ప్రభా తండ్రి మీరు సమస్తమును ప్రభా తండ్రి పారదోలు ప్రభా ఒక నూతన జీవితాన్ని దయచేసి ఉన్నారు ప్రభా. ఆ నూతనమైన జీవితాన్ని ప్రభా తండ్రి కాపాడుకున్నట్టుకు మీ సహాయము దయచేయండి దేవా. ఎన్నడూ లోకం వైపు తిరగకూడదు ప్రభా తండ్రి. అయ్యా తండ్రి, ఎవరిని
ప్రభా. సౌలు కుటుంబం ఎలాగైతే ప్రభా నీరుసిల్లిందో ప్రభా అలాగ ఉండకూడదు ప్రభా. దావీదు కుటుంబం ఎలాగైతే ప్రబలి ఉందో ప్రభా అలాగున ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ మీ కృప చాటున మేము భద్రపరచబడాలి ప్రభా. మీ దయ చాటున మేము భద్రపరచబడాలి ప్రభా. మీ కృప ఇంకను ప్రభా తండ్రి అధికంగా బాహుల్యమైన కృపగా మారుటకు మీకు సహాయము దయచేయండి దేవా. అయ్యా తండ్రి మీ సహాయం మాకు కావాలి ప్రభా. ఈ లోకాన్ని జయించి ఉన్నాం దేవా, మీకు స్తోత్రం చేయవలస్తున్నాం దేవా. ఈ లోకంలో ప్రభా తండ్రి మేము ఉండకూడదు ప్రభా. అయ్యా తండ్రి లోకానుసారంగా నడవకూడదని మీరు మాట్లాడుచున్నారు దేవా. లోకంలో ఏమి లేదని మీరు మాట్లాడుచున్న దేవుడు ప్రభా. అయ్యా తండ్రి సమస్తముని విడిచిపెట్టాలి ప్రభా. అయ్యా తండ్రి దుర్వ్యాపారం కలదంటున్నావు ప్రభా. అవును ప్రభా, ఈ లోకంలో ఏం లేదు ప్రభా తండ్రి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి మీ యందు నేను నా యందు మీరు ఉండమంటున్నా ప్రభా. అలాగే ప్రభా తండ్రి ద్రాక్షవల్లిగా మీరు మారమంటున్నా ప్రభా. ద్రాక్షగల్లిగా ఉన్న దేవా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం దేవా. మీ యందు మేము అయ్యా తండ్రి కట్టబడి ఉండాలి ప్రభా. అయ్యా తండ్రి తీగలు మేము ప్రభా. అయ్యా తండ్రి నూతనమైన తిత్తుగా మీరు మార్చబడాలి ప్రభా. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. అయ్యా అలాగే ప్రభా తండ్రి మీరు మాట్లాడుచున్నారు అంజీరపు చెట్టు ప్రభా. అయ్యా తండ్రి మంచి ఫలమునిస్తుంది ప్రభా. ఒక మాధుర్యమైన చెట్టుగా మీరు పిలిచి ఉన్నారు ప్రభా. అలాగ మేము మాధుర్యంగా మార్చబడాలి ప్రభా. అయ్యా తండ్రి మంచి ఫలమును ఫలించబడాలి ప్రభా. నిజమైన సంతోషమును మేము తెలుసుకోవాలి ప్రభా. నిజమైన సంతోషం మీలో ఉన్నది కనుక ప్రభా. అయ్యా మిమ్మల్ని బట్టి మేము సంతోషపడాలి ప్రభా. అయ్యా మిమ్మల్ని ఆరాధిస్తూ మేము సంతోషపడాలి ప్రభా. మీ యందు మాత్రమే సంతోషం ప్రభా. ఈ లోకంలో ఏమి లేదు, మీ యందు మాత్రమే సంతోషం ప్రభా. మేము అది తెలుసుకున్నట్టుగా మంచి జ్ఞానాన్ని దయచేయండి దేవా. అయ్యా మీ మాటలను మా హృదయంలో ఉంచుకునే కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాం దేవా. నిజమైన సంతోషం మీలో ఉన్నదని మేము ఎరుగుచున్నాము దేవా. అలాగే ప్రభా కూడొచ్చిన బిడ్డలందరికీ ప్రభా ఒక నూతన జీవాన్ని దయచేయండి దేవా. అయ్యా తండ్రి ఒక ప్రభాని సంతోషాన్ని కలగజేయండి దేవా. నిజమైన సంతోషాన్ని దయచేసి ప్రభా అయ్యా ప్రభా మంచి ఫలంగా ఫలించుటకు మీ కృప చూపించమని ప్రభా. అయ్యా తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రం జోదము. స్తోత్రం 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 స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపయు తండ్రిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సముఖము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలమైన రాకడ పర్యంతరం తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు.